ప్రపంచవ్యాప్తంగా చమురు ఉత్పత్తుల ధరల పెంపు ప్రభావం హోటల్ రంగంపై ఎక్కువగా కనిపిస్తుంది. సాధారణ హోటల్స్ లో గ్యాస్ కొరతతో ఆర్థికంగా నష్టాలు వస్తున్నాయని వ్యాపారులు వాపోతున్నారు. ప్రత్యామ్నాయంగా కట్టెల పొయ్యిపై వంట చేయాల్సి వస్తుందని చెబుతున్నారు. కస్టమర్స్ ను దృష్టిలో పెట్టుకుని వారిపై భారాలు పడకుండా వ్యాపారం చేయడం కష్టంగా మారిందంటున్న బెజవాడ హోటల్ నిర్వాహకులతో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. సాధారణ మధ్యతరగతి వ్యాపారాలకు సంబంధించి చిన్న చిన్న హోటల్స్, టిఫిన్ హోటల్స్కి సంబంధించి మెస్సులకు సంబంధించినటువంటి అవస్థలు పెద్ద ఎత్తున తీవ్రతరం అవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అందులో భాగంగానే ప్రజెంట్ హోటల్ వినియోగానికి సంబంధించినంత కూడా ప్రత్యామ్నాయ మార్గాల వైపు వెళ్లాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. ఎందుకంటే పూర్తి స్థాయిలో గ్యాస్ని వినియోగించలేనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటూ ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా, అంటే 2 పొయ్యిలు ఉంటే కనుక ఒక పొయ్యి ద్వారానే వ్యాపారం సంబంధించి అవసరమైనటువంటి టిఫిన్స్ని తయారు చేసుకోవడం, మిగిలినటువంటి వాటన్నిటిని కూడా ఒక చోట గోడౌన్గా పెట్టుకుని ఆ గోడౌన్ దగ్గర ఉన్నటువంటి పూర్తిస్థాయి వినియోగానికి సంబంధించినటువంటి తయారీలు చేసుకొని ఇక్కడికి తీసుకొచ్చి వాటిని వినియోగించుకొని వినియోగదారులకు అందుబాటులో తీసుకురావాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్పడిందని కూడా కొంతమంది హోటల్ వ్యాపారులు చెప్తున్నారు. అంటే చెప్పండి, ఎలా ఉంది గ్యాస్ ధరల తర్వాత పరిస్థితి ఎలా ఉంది సార్? గ్యాస్ వచ్చి పెరిగి రేటు పెంచినాక బాగా ఇబ్బంది అయిపోయింది సార్. ఈ గ్యాస్ పెట్టుకోలేక చేసుకోలేక కట్టెల పొయ్యి మేము చేసుకొని ప్రిపేర్ చేసుకుంటున్నాం సార్. అది ఇదివరకు అదే గ్యాస్ ఫ్రీగా చిక్కేది, ఇప్పుడు చిక్కడం లేదు సార్. మాకు పెద్దగా గ్యాస్ చిక్కడం లేదు. మాకు ఏదైనా ఇచ్చానంటే 100కి ఇంకా 100 మనీ ఎక్స్ట్రా తీసుకుంటున్నారు. ఒక బండకు వచ్చి 250 రూపాయలు పెంచారు సార్. డీలర్లు పెంచారు, బోకర్లు వచ్చారు, ఇంకా ఎక్స్ట్రా తీసుకుంటున్నారు సార్. అది జరుగుతుంది. అంతకుముందు ఎలా ఉండేది పరిస్థితి? ఈ 10 రోజుల నుంచి ఎలా ఉంది? అంతకుముందు పరిస్థితి మన మామూలుగా నార్మల్గా వచ్చాయి గ్యాసులు, అందేవి. ఇప్పుడే అందడం లేదు. అది మరి ప్రత్యామ్నాయ మార్గం వ్యాపారాలు ఎలా ఉన్నాయి? ఆదాయం వచ్చినటువంటి వచ్చిన ఆదాయం గ్యాస్ బండ్లకే పెట్టడం అవుతుంది. ఏముంది ఆదాయం? అది సార్, గ్యాస్ బండ్లకే పెట్టాల్సి వస్తుంది. ప్రభుత్వానికి మీరేం కోరుకుంటున్నారు? ఏం చేస్తే బాగుంటుంది అంటున్నారు? మీకు ఇందులో అనుభవం ఇదే ఉంది. గ్యాస్ రేట్లు తగ్గించి కొద్దిగా సామాన్య వ్యాపారస్తుంది అందిస్తే సరిపోయింది. అది మొత్తం మీద చూసుకుంటే కనుక ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి, నిత్యం రెగ్యులర్గా 2 పొయ్యిలు వినియోగించేటువంటి వాళ్ళు ప్రజెంట్ ఒక పొయ్యిని మాత్రమే వినియోగించుకుంటూ, అంటే అప్పటికప్పుడు అవసరమైనటువంటి టిఫిన్ కావచ్చు, ఆహార పదార్థాలు కావచ్చు, ఏవైతే ఉన్నాయో వాటిని తయారు చేసుకోవడం. అదేవిధంగా 2వ పొయ్యి కూడా ఇక్కడ దోశ వంటి వాటివి ఉంటాయి. ఆ దోశకి సంబంధించినటువంటి ఐటమ్స్ అన్నింటినీ కూడా పూర్తిగా తయారీని నిలుపుదల చేసేయడం. తర్వాత ప్రత్యామ్నాయ మార్గంగా కట్టిపొలాలకు సంబంధించినటువంటి అంశం, కట్టిపొలాలకు సంబంధించి గ్యాస్ ధరలు పెరిగినటువంటి నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా కట్టిపొలాలను కూడా రెడీ చేసి పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే గ్యాస్ ఎప్పుడు ఉండదో తెలియదు కాబట్టి గ్యాస్కి సంబంధించి ప్రత్యామ్నాయ మార్గంగా కట్టిపొలాలను కూడా ఎప్పటికప్పుడు రెడీ చేసుకొని పెట్టుకున్నారు. కట్టిపొలాల ద్వారా అవసరమైతే వినియోగానికి సంబంధించి ఉన్నటువంటి వ్యాపారం తయారీకి సంబంధించి, ఆహార పదార్థాల తయారీకి సంబంధించినటువంటి అంశాలపైన కూడా ప్రత్యామ్నాయంగా ముందస్తు ఏర్పాట్లు చేసుకునేటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. చెప్పండి, ఎలా చూడాలి ఇప్పుడు ఉన్నటువంటి ధరల పెరుగుదల ఈ కట్టిపొలాలకు సంబంధించి ఎలా ఉంది పరిస్థితి? ప్రస్తుతానికి ఏంటంటే గ్యాస్ సర్ప్లైజ్ లేదు, బుకింగ్ కూడా చేసుకోవట్లేదు. బుకింగ్ వెళ్తే కూడా 15 రోజులు 20 రోజుల తర్వాత చేయండి అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మేము హోటల్ నడిపించాలంటే కూడా ఇబ్బందిగా పరిస్థితిలో ఉండడం వల్ల ఈ కట్టెలు అనేది మేము కొనుక్కొని దానివల్ల వాడుకోవడం జరుగుతుంది. ఆ కట్టెల పొయ్యి మీద వాడుతున్నాము. కట్టిపొలాలకి కమర్షియల్ గ్యాస్కి ఎంత తేడా ఉంటుంది? దీనివల్ల ఇంకా ఇబ్బంది ఎక్కువ ఉండేటువంటి పరిస్థితి. ఇంకా ఇబ్బంది ఎక్కువే దీనివల్ల, కట్టెపొలాల వల్ల ఇబ్బంది ఎక్కువ. ఎంతసేపు కాలుతాయి అవి, ఎన్నెన్ని కొనుక్కుంటాము. అదే గ్యాస్ ఉంటే కనుక మనకి రోజుకు 2 బండ్లు వేసుకున్నా, 1 బండి వేసుకున్నా వాడుకోవచ్చు. దానివల్ల రేట్లు కూడా బాగా పెంచేశారు. గ్యాస్ అనేది విభత్సంగా రేట్లు, అసలు కొనుక్కోవాలంటే కూడా కొనలేని పరిస్థితి, దొరకట్లేదు. బుకింగే లేదు. ముందు బ్లాక్లో కొందామని బ్లాక్ కూడా లేదు. అది పరిస్థితి. వ్యాపారాలు అంతకుముందు ఇప్పుడు ఎలా ఉన్నాయి? వ్యాపారాలు చేసే పరిస్థితి ఉందా? వ్యాపారం చేసే పరిస్థితి లేదండి. గ్యాస్ దొరకనప్పుడు వ్యాపారం ఏం చేస్తాము? చేయలేం కదా. మొత్తం మీద ఇక్కడ ఉన్నటువంటి కట్టెలు చూస్తున్నాం. ప్రత్యామ్నాయ మార్గంగా కట్టెలకు సంబంధించినటువంటి ఏర్పాట్లకు సంబంధించి ఈ కట్టెల వరకు మాత్రమే పూర్తిగా వినియోగానికి సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా ప్రత్యామ్నాయంగా వ్యాపారానికి అవసరమైనటువంటి మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సరి చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందని కూడా వినియోగదారు వ్యాపారస్తులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద గ్యాస్ ధరల పెరుగుదల వ్యవహారం మాత్రం పెద్ద ఎత్తున వ్యాపారాల మీద ప్రభావం చూపించినటువంటి సిచ్యువేషన్ అయితే మనకి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ కిషోర్తో హరీష్, ఐ న్యూస్, అమరావతి.